ఈ లోపల 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆ గంగ అతను నమ్ముల గంగ అనే అతను మా ఇంటి మీదకి వచ్చి ఆడవాళ్ళని లేకుండా తిట్టాడు. నమ్ముల గంగ, సింగరయ్య, నమ్ముల సింగరయ్య, కన్నెన్నారు ముగ్గురు వచ్చి ఇంటి మీదకి ఎట్టబడితే అట్ట ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడినా కానీ మేము సర్లేని వదిలేసాము. ఊరు వదిలిపెట్టి కూడా వెళ్ళి 2 సంవత్సరాలు బయటే బతికాము. ఇంట్లో ముసలి చనిపోయినాక వచ్చాడు, ఇక్కడే ఉంటున్నాడు. వచ్చిన దగ్గర నుంచి నెలకు 2 సార్లు 3 సార్లు కేసులు పెట్టి మా మీద మమ్మల్ని పిలిపించి నువ్వు రాజీకి ఎందుకు రావని ఒత్తిడి చేస్తున్నారు ఎస్ఐ గారు, మా సారం ఎస్ఐ గారు. ఒత్తిడి చేసి ఊళ్ళో కూడా శ్రీకాంత్ అనే అతను పిలిచి ఏంటి మీరు కలిసి రాజీ రాకపోతే ఇంతకన్నా తీవ్రంగా ఉంటుందని బెదిరిస్తున్నాడు. సింగరయ్య, నమ్ముల సింగరయ్య వీళ్ళందరూ పిలిచల్లా బెదిరిస్తున్నారు దారిని పోతున్నా కానీ. ఈ యొక్క బెదిరింపులు ఇంట్లోనేమో రేపు గుళ్ళో ఆదివారం అమ్మవారి బాణాలు ఉన్నాయి. ఆ బాణాలు కూడా ఆగిపోయినాయి. ఈ కేసుల వల్ల తీసుకుపోయి స్టేషన్లో ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి దానికి బెదిరిస్తున్నారు. అదేమంటే ఏంది రాను కేసులు రాజీకి రాకపోయినా నీ మీద కేసులు పెట్టి నిన్ను ఇబ్బంది పెడతారా, రేపు వాడు పక్కకు పోయి చేయి కోసుకొని అయినా మీరే కొట్టారు, మీరే చేశారని మేము కేసు పెడతాం రా అని చెప్పి బెదిరిస్తున్నాడు. మా ఆయన మా మరిది వీళ్ళందరూ కొంచెం వైసీపీ కలిగి ఉంటారు, వైసీ తరఫున తిరుగుతున్నారని మా మరిదిని ఏం చేయలేక మా ఆయన్ని అడ్డం పెట్టి కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. పిల్లల్ని, మా ఆయన్ని, మా మరిదిని, మా బావాళ్ళని.